హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్యూట్ బాయ్ ధను వ్లాగ్స్. ఇదండి మేము తిరుపతి వెళ్ళిన రెండో రోజు అండి, అంటే అక్టోబర్ 29వ తారీఖు అండి. ఇక్కడ అయితేనండి ఇదిగోండి మా బాబు చూడండి ఇక్కడ వాడుతున్నాడు. బ్రేక్ దర్శనం అయ్యిందండి మాకు ఆ రోజు. బ్రేక్ దర్శనం చాలా బాగా జరిగిందండి. అయితే ఇదిగోండి మా బాబు ఇక్కడ పావురాలతో ఎలా ఆడుతున్నాడో చూడండి. పావురాలకి మేత వేస్తాడంట, కొట్టుకుంటాడని గింతులు గెంతుతున్నాడండి మా అబ్బాయి పట్టేసుకుందామని. చాలా బాగా జరిగిందండి. స్వామివారిని కూడా దగ్గర నుండి దర్శించుకోవడం మాకు చాలా ఆనందం కలిగింది. ఇది నేను వెళ్ళడం ఫస్ట్ టైం అండి. మా అబ్బాయికి కూడా ఫస్ట్ టైమే. మా అత్తగారు మొక్కుకున్నారని వెళ్ళాము. మాతో పాటు మా ఆయన వాళ్ళు మేనత్త గారు కూడా వచ్చారు, ఆమె ఫస్ట్ టైమే. ఇదిగోండి అయిన తర్వాత భోజనానికి వెళ్ళామండి, భోజనశాలకే స్వామివారిది. భోంచేసామండి. భోంచేసిన తర్వాత అక్కడ ఉన్న గుళ్ళన్నీ తిరగడానికి వెళ్ళామండి. ఇది పైన కొండపైన ఉన్న శ్రీవారి పాదాలండి. అయితే మేము ముందుగానే కారు మాట్లాడుకున్నామండి. మనిషికి 500 లెక్క, అంటే 2500, ఐదుగురు 2500 లెక్క అండి. ముందుగానే మాట్లాడుకోవాలండి. ఎన్ని తీసుకెళ్తారు, ఎన్ని ప్లేసెస్ తీసుకెళ్తారు అనేది ఆయన ముందుగానే మాట్లాడుకోవాలి. ఇది సాంబ్రాణి చెట్టు అంటండి. చూడండి సాంబ్రాణి ఎలాగా కారిందో. వాసన కూడా చాలా బాగుందండి, సాంబ్రాణిలాగే ఉంది. చూడండి నేను ఎలా చూస్తున్నాను. ఈమెమో నా పక్కన ఉంది పెద్దమ్మ అండి, అంటే మా ఆయన గారు వాళ్ళ మేనత్త. రీసెంట్గా చనిపోయారండి. ఆమె ఫస్ట్ టైము, నేను ఫస్ట్ టైమేనండి. ఇంకా ఆమెతో ఇదే లాస్ట్ అండి ఈ ప్రయాణం అనేది. మాకు అలా జరుగుద్ది అనుకోలేదు, సడన్గా అయ్యింది ఇంకా ఆమెది. ఇదేమో మేము ఆకాశగంగా చూడడానికి వెళ్తున్నాము. చూడండి ఎంతమంది ఉన్నారో. ఎత్తు పల్లాలు, పైన కొండలు ప్రాంతం కదండి, అంత ఇదిగానే ఉంది. ఇక్కడ వెంకటేశ్వర స్వామి గుడి పేరు ఏదో గుర్తు రావట్లేదండి, కానీ ఇది ఒక గుడేనండి పైన కొండల పైన చూడడానికే. ఇక్కడ ఆంజనేయ స్వామి ఇవి ఉంటే అక్కడ రూపాయి పిల్లలు చూడండి ఎలా పెడుతున్నారో, స్వామి దగ్గర అంటిస్తున్నారు. ఇక్కడ ఇంకో స్వామి గారు ఉన్నారు. ఇక్కడ సరేలేని ఇక్కడ కూడా వెళ్ళి దండం పెట్టుకున్నామండి. అక్కడ అంటే ఒక బాబా గారు కూడా ఉన్నారు, అందుకని ఇక్కడ ఎక్కువ మంది ఉన్నట్టున్నారు. మేము దండం పెట్టుకున్నామండి దూరం నుంచే, ఖాళీ లేదని. ఇదిగోండి ఆకాశగంగ చూడండి ఎలాగా పొంగి పొర్లుతుందో. అయితే ఆకాశగంగా ఎంత బాగా ఉందో, వాటరు ఇంకా మనం చేసిన పాపాలన్నీ పోవాలన్నట్టు దాన్ని చల్లుకుంటారని ఏదో అంటున్నారు. నాకు గుర్తు రావట్లా. మంచి ఆరోగ్యం రావాలని చేస్తారని చూడండి. తాగుతున్నారు, నెత్తి మీద కూడా జల్లుకుంటున్నారు. అదిగోండి ఇక్కడ ఇంకో గుడి ఏదో ఉంది, వినాయకుడి గుడి అనుకుంటాం. చూడండి ఇక్కడ నుండి ఫోటోలు తీసుకునే వాళ్ళు తీసుకుంటున్నారు. అదిగోండి ఆకాశగంగా పైనుండి ఎలా కారుతుందో. అయితే కింద కూడా దిగేవారంట, ఇప్పుడు ఎలా లేదు అది. ఇదేమో పాపనాశిని అండి. పాపనాశిని దగ్గరకు కూడా వెళ్ళాము. ఇదిగోండి నేను దిగుతున్నానండి. చూడండి అట్మాస్ఫియర్ అంతా ఎంత బాగుందో, అసలు చాలా చాలా బాగుందండి. నేనైతే చాలా ఎంజాయ్ చేశాను. నేను ఫస్ట్ టైం అయినా. కొంచెం మా బాబు చిన్నపిల్లోడు కాబట్టి చాలా రిస్కీగా కొంచెం అనిపించింది, కానీ చాలా ఎంజాయ్ చేయగలిగాం మేము. కానీ అదిగోండి చూడండి పాపనాశిని అండి ఇది. ఇక్కడ వాటరు పైనుండి వస్తుంటే తాగానండి. మా ఆయన అన్నారు తాగడం కాదు నెత్తి మీద జల్లాలంటే, మా ఆయనకి కూడా కొంచెం జల్లానండి. ఆ తర్వాత ఇదిగోండి ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళామండి. ఇస్కాన్ టెంపుల్ అంటే అదేనండి కృష్ణుడి గుడి. ఇదిగోండి అక్కడే ఆడుతున్నాడు మా బాబు. మా అత్తయ్య గారు బాల్ కొన్నారు. అదిగోండి వస్తున్నారు కదా మా అత్తయ్య గారండి, బాల్తో ఆడుతున్నాడండి. మేమేమో ఇక్కడ ఫోటోలు దిగుదామని రెడీ అవుతున్నాం మేము ఇక్కడ. ఇది ఒక టెంపుల్ అండి. టెంపుల్ పేరు కూడా నాకు గుర్తు రావట్లా, కానీ అసలు చాలా రిస్క్ అయిపోయిందండి. అసలు అందరం ఒకే దగ్గర స్ట్రక్ అయిపోయాము. అసలు చాలా చిరాకు వచ్చేసింది. బాబు అయితే ఫుల్గా ఏడ్చేసాడు. అసలు ఈ టెంపుల్ దగ్గర అయితే అసలు ఎందుకు వచ్చామా ఈ టెంపుల్కి అనిపించింది. ఇది ఇస్కాన్ టెంపుల్ దగ్గరేనండి, బయట అండి. ఇదిగోండి చూడండి ఆంజనేయ స్వామి కూడా ఉన్నారు. ఇస్కాన్ టెంపుల్ దగ్గర ప్రసాదం కూడా చాలా బాగుందండి ఇస్కాన్ టెంపుల్ కూడా.
మా పెద్దమ్మ గారు చూడండి దానికి నెత్తుకొని తీసుకొని వెళ్తున్నారు. ఇస్కాన్ టెంపుల్లోనే ఇదిగోండి పాల సముద్రం దగ్గర చిలుకుతారు కదా, ఆ సన్నివేశాన్ని ఇక్కడ చిత్రీకరించారండి. చాలా బాగుందండి. గుడి మాత్రం ఎక్సలెంట్, అసలు చాలా బాగుంది. ప్రసాదం కూడా చాలా బాగుందండి ఇక్కడ. వీడియోస్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మర్చిపో